నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చాడా? మొత్తానికి గత కొద్ది రోజులుగా భారీ మార్పులైతే వైఎస్ జగన్లో కనిపిస్తూ వస్తున్నాయి. ఏంటా మార్పులు అంటే మనకు ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఇప్పటికే గమనించి ఉండొచ్చు. మొత్తానికి జగన్లో భారీ మార్పులు ఎందుకు వచ్చాయంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే ఎవరన్నా గెస్ చేయగలరా? ఎందుకు జగన్లో ఒకేసారి హఠాత్తుగా ఇలాంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి, మొత్తానికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మొత్తానికి జగన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, నిజంగా ఏపీ ప్రజలందరూ కూడా అవాక్కయ్యే మార్పులు అయితే మనకి కనిపించబోతున్నాయి. దీనికి ఒకే ఒక కారణం ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. మొత్తానికి మార్పు ఎప్పుడు మొదలైంది అంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా గమనించే ఉంటారు. అది జగన్ ఇటీవల పెట్టినటువంటి ఒక నెల రోజుల క్రితం పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో హఠాత్తుగా జగన్ నుదిటిన బొట్టు కనిపించడం అనేది ఒక భారీ మార్పు. ఎందుకు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, తిరుమలకు సంబంధించి మీరు వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అంటే వాట్ ఈజ్ హిందూయిజం, వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఉన్నారో వెరీ సెక్యులరిజం అని చెప్పేసి అన్నాడు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టడంలో భారీ మార్పులు, భారీ వ్యూహాన్ని పన్నుతున్నాడు అని చెప్పి అయితే చాలా క్లారిటీగా మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే మొత్తానికి ఎందుకు ఈ మార్పులు వచ్చాయి అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే ఒక పాయింట్ ఏంటంటే 2026లో ఏం జరగబోతుంది అంటే వ్యూహాత్మకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అది 175 కాస్త దాదాపు 250 దాకా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. అంటే ప్రతి 25 సంవత్సరాలకి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఏపీకి సంబంధించి అది పూర్తిగా 175 అని చెప్పి అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఏమన్నారంటే వైనాట్ 175 అని చెప్పేసి అన్నారు. ఇలాంటి వైనాట్ 175 కాస్త 2026 లోపల ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 2026లో ఈ 175 కాస్త కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఒక 50 సీట్ల పైచిలకే పెరుగుతాయని చెప్పేసి అయితే కొంత అంచనా. అయితే ఇలా పెరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఒక జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి అయినా సరే సరైనటువంటి ఒక పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి అయినా సరే కొన్ని సీట్లు పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ కొత్త విన్యాసాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా అంటే ఏదైతే 2029 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ కల్లా అంటే గతంలో కూడా అనుకున్నారు 2024 లోపలే ఏదైనా జరిగితే అక్కడే ఒక పాగా వేయాలనుకున్నారు. అదిగాక 2024 ఎన్నికలు జరిగిన వెనువెంటనే ఏమన్నారండి, ఖచ్చితంగా జమినీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి అన్నారు. అది 2027లో వచ్చేస్తుందని చెప్పేసి అన్నారు. కానీ జమినీ ఎన్నికలు కూడా లేకపోవడంతో 2027 అని చెప్పేసి అనుకుంది కాస్త 2029కే ఇంకా పరిమితం అని చెప్పేసి అనుకున్నారు. అలాంటిది జగన్ ఆశలు అడి ఆశలు అయిపోయాయని చెప్పేసి అనుకోవాలి. మొత్తానికి జగన్లో ఏంటి ఆ కొత్త మార్పులు అంటే పెరుగుతున్నటువంటి ఒక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఉన్నా సరే పాగా వేయాలి అని చెప్పేసి అంటే ఎలాంటి మార్పులు రావాలంటే ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఏదైతే బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక మార్పులు ఏ దిశలకు వెళ్తున్నాయి అనేది ఇప్పుడు మీకు ఒకసారి క్లారిటీగా వివరిస్తాను. అయితే చూసుకుంటే వ్యూహం మార్చిన జగన్ వ్యూహం ఎలా మార్చాడంటే ఇందాక చెప్పినట్టుగా బొట్టు పెట్టడంతోనే చాలా రకాలైనటువంటి ఒక మార్పులు జగన్లో రాబోతున్నాయి. వ్యూహం మార్చేస్తున్నాడని చెప్పేసి అయితే మనకు అర్థమైంది. దాంతోపాటు ఇటీవల మనం చూస్తే అసలుకి నేను 4 గోడల మధ్యన కూర్చొని బైబుల్ చదువుకుంటానని చెప్పి స్వయంగా వైఎస్ జగన్ గారు చెప్పినటువంటి ఒక మాటలు మనం చూసాం. ఏదైతే వినాయకుడు పూజ జరుగుతున్నటువంటి రోజే భారతి గారు ఎక్కడున్నారో కూడా మనకి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. మనం చూసాం చర్చిల్లో తను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, తన ప్రసంగాన్ని కావచ్చు మనం చూసాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి ప్యాలెస్లో సంబంధించి మట్టి విగ్రహం పెట్టుకొని వినాయకుడి విగ్రహం పెట్టుకొని అక్కడ చాలా చక్కగా కూర్చొని కొబ్బరికాయ సగం కొట్టి ఇంకొక సగం వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టి ఈ విజువల్స్ అన్నీ కూడా చూసాం.
ఏదైతే హారతి తిప్పాల్సినటువంటి ఒక వినాయకుడికి ఆ హారతి తనకు తానే తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక పూజారులు కావచ్చు లేదా మిగతా వైసీపీ సభ్యులు కావచ్చు, సార్ మీకు తిప్పుకోకూడదు, వినాయకుడు తిప్పాలన్నప్పుడు వినాయకుడు తిప్పడం కూడా మనం చూసాం. సో ఇలాగా ఒక భారీ మార్పే మనం చూసాం. అయితే దాని తర్వాత చూసుకుంటే సెన్సేషనల్ అయినటువంటి ఇంకొక మాట ఏంటంటే తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారని, అది 27వ తారీఖు అంటే వినాయక చవితి రోజే వస్తారని చెప్పేసి అయితే అన్నారు. కానీ ఎందుకో డిక్లరేషన్ ఇవ్వకపోతే పైన బిఆర్ నాయుడు గారు ఉంటారు కాబట్టి ఆయన ఒప్పుకోవడం అనేటువంటి సంకేతాలు అందిన తర్వాత భారీగా అక్కడ ఖచ్చితంగా ఆయన్ని ఆపాలనేటువంటి, అంటే ఎవరు బిఆర్ నాయుడు ఆపాలని కాదు, హిందువులందరూ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే వెళ్ళాలనేటువంటి ప్రజల్లో వినికిడి వినిపించేసరికే, అదిగాక వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఎవరి మాట లెక్క చేయరు, హిందువులు సంబంధించినటువంటి ఎవరైతే ఆచారాలు పాటించేటువంటి వ్యక్తులు ఏదైనా చెప్పినా వాళ్ళు వినరు. సో ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఒక రకమైనటువంటి న్యూస్ని బయటకు వదులుతారు. వదిలి అది సర్క్యులేట్ ఎలా అవుతుంది, దాని మీద ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి, ఇది మనం వెళ్తే మనకి ప్లస్సా మైనసా అనే లెక్కలు వేసుకొని అప్పుడు పోస్ట్పోన్ చేసుకోవాలా లేదంటే వెళ్ళాలనేది డిసైడ్ చేస్తారు. గతంలో కూడా మనం చూసాం, ఎన్నోసార్లు ఫీజు పోర్ అని ప్రతి జిల్లాలో 2 రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస చేస్తారని చెప్పేసి ఎన్నో రకాల ప్రోగ్రాంలు మనం చూసాం. ఫీజు పోర్ అన్నారు, యువత పోర్ అన్నారు, లేదా ఏదైతే ఇంటింటికి వైసీపీ ఏదైతే ఉందో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి అన్నారో, ఆ 5 వారాలు ఎటుపోయాయో తెలియదు. కనీసం 5 ఇళ్ళకు కూడా వెళ్ళినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు కూడా సరిగ్గా లేవు. సో అలాంటి సందర్భంగానే తిరుమలకు కూడా రాబోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అయితే అనుకున్నారు. గతంలో ఇలా అక్షంతలు వేసుకుని వెనువెంటనే భయంకరంగా దులిపేసుకొని మొత్తం అంతా రాలగొట్టేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అయితే అలాంటిది వినాయక చవితి సందర్భంగా ఆయన చేసినటువంటి వినాయకుడు పూజలు కావచ్చు, అదేవిధంగా రేపో మాపో తిరుమల వచ్చేస్తున్నాడు అన్న వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో అంటుంటారు కదా వైసీపీ వాళ్ళు. అలాగా తిరుమల కొండపై నించొని అన్న వచ్చేస్తున్నాడు అంటే ఎక్కడ కూడా రాకుండా అయిపోయినట్టు పరిస్థితి. సో వైసీపీకి సంబంధించి ఏదైతే వాళ్ళు వెళ్ళేటువంటి టూర్లు ఏవైతే ఉంటాయో ముందు వాళ్ళు లీక్ చేస్తారు, అన్న ఇట్లా వస్తున్నాడు పలానా రోజు అని చెప్పేసి అనగానే అది ప్రజల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది, అది ప్లస్ అవుతుందా మైనస్ ఏదో ఒకటి అయితే అవ్వాలి, కానీ జనాలు అయితే రావాలి. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఫస్ట్ వాళ్ళకి జనాలు వస్తున్నారా లేదా. ఇప్పుడు తిరుమల అనగానే ఎంతమంది బ్యాచ్ రెడీగా ఉన్నారు, కనీసం ఒక 2000 మంది పోగేసేటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు జగన్ నిజంగా తిరుమల వెళ్ళేవాడు. కానీ తిరుమలకి ఆ కొండపైనకి పవిత్రమైనటువంటి స్థలానికి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆటలాడితే ఖచ్చితంగా జీవితం ఎలా అవుతుంది అనేది వైసీపీకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత మిగతా వారందరూ కూడా వామ్మో ఏదున్నా సరే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదని చెప్పేసి అక్కడికి జన సమీకరణ చేయలేకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోయాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మొత్తానికి జగన్లో ఈ మార్పులు ఎందుకంటే 2026లో 175 నియోజకవర్గాలు కాస్త పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెరిగేటువంటి సంఖ్యలో కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ 11 స్థానాల నుంచైనా సరే ఇంకొంచెం పెంచుకునేటువంటి ఆప్షన్ ఉంటుందా, ఇది చాలా అరుదైనటువంటి ఆప్షన్. దాదాపు 25 ఏళ్ళకి కానీ ఇలాగా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పాపులేషన్ బట్టి పెరగవు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ అవకాశం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ రెండిటికన్నా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్స్ ఏదైతే అతి తొందరలో జరగబోతున్నటువంటి సెషన్లు ఏవైతే ఉన్నాయో వర్షాకాల సమావేశాలలో 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీకి రాబోతున్నారు, ఇది తీర్మానం చేసుకున్నారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కీలక భేటీలో వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే అదే వైసీపీకి సంబంధించి గతంలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఏవి అనొద్దు అని చెప్పేసి అని కూడా ఏదో పెట్టుకున్నారట. అయితే ఇలాగా అంటే డైరెక్ట్గా వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని ఏం అనకుండా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వారితో అనిపించడం కావచ్చు, ఇలా ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తారు కానీ డైరెక్ట్గా జగన్ కావచ్చు వైసీపీకి సంబంధించిన నేతల్ని వద్దు అని చెప్పేసి అన్నారట. ఎందుకంటే గతంలో 175 స్థానాలలో
151 స్థానాలు వచ్చినటువంటి ఒక వైసీపీ ఏదైతే ఉందో 11 స్థానాలకు పరిమితం అవడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్గా విమర్శలు చేయడమే. ఎందుకంటే వైఎస్ జగన్ గారు కూడా చాలాసార్లు చాలా ప్రసంగాలలో ఆయన ఏదైతే పొలిటికల్ వేదికల పైన కూడా ఆయన ఏమన్నాడంటే, ఆయన కార్లు మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ని మార్చేస్తుంటాడు. అదే కాకుండా రోజాతో చాలా నీచమైన మాటలు మాట్లాడిచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వంగా గీత గారు, ఆవిడ ఖచ్చితంగా పిఠాపురంలో గెలిస్తే హోమ్ మినిస్టర్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం అయ్యారు. అదే కాకుండా 5 శాఖలకైనా మినిస్టర్ కూడా అయ్యాడు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి రోజా కావచ్చు, శ్యామల కావచ్చు, ఇలా పలువురితో ప్రతి ఒక్కరితో కాపు నేతలందరితో కూడా ఆయన విమర్శలు చేయించారు. కానీ ఇప్పుడు అలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అనుకుంటూనే పక్కన వ్యూహాత్మకంగా ఏవైతే వేరే వాళ్ళ ద్వారా అనిపించాలనే దాని మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా అనకపోయినా పవన్ కళ్యాణ్ని పరోక్షంగా అనాలని, ఎందుకంటే దాదాపు 151 స్థానం నుంచి 11 స్థానాలు పరిమితం అవడానికి పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు అని చెప్పేసి కూడా అనుకున్నారు. అదే కాకుండా కొంత బూతుల స్థాయి తగ్గించాలి అని కూడా అనుకున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు కాస్త అది బూతుల పార్టీ కింద మారిపోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈనాడు కొడాలి నాని మాట్లాడుతున్నాడా? అదేవిధంగా చూసుకుంటే మనకి పేర్ని నాని గట్టిగా మరిగేవాడు, కనీసం ఒక 2 వారాల నుంచి కనిపిస్తున్నాడా? అదేవిధంగా బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడుగా. అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే మనకు పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్క ఆర్కే రోజా గారు ఒక్కరు, అదేవిధంగా చూసుకుంటే యాంకర్ శ్యామల, ఆర్కే రోజా గారు కూడా ఖచ్చితంగా అతి తొందరలో ఆడుదాం ఆంధ్ర స్కామ్లో 119 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో 60 కోట్ల వరకు ఆర్కే రోజా గారు తిన్నారని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. సో దానిపైన కూడా ఆర్కే రోజా గారు అరెస్ట్ అవుతారని చెప్పి అయితే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే యాంకర్ శ్యామల, ఆవిడ చూసుకుంటే ఆంధ్ర 175 అంటే వైనాట్ 175 అని చెప్పి జగన్ అంటే, ఆవిడ బెట్టింగ్ యాప్లలో ఆంధ్ర 175 అన్నట్టుగా మాట్లాడుతూ దాని మీద ప్రమోషన్ చేస్తూ వాటి గురించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆవిడ కూడా అతి తొందరలో అరెస్ట్ కాబోతుంది. సో వీళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు కూడా బూతులు మాట్లాడరు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కొంత బూతు స్థాయి తగ్గిద్దాము, ఎందుకంటే 2026లో 175 నుంచి కొంచెం పెరిగే అసెంబ్లీ స్థానాలలో కనీసం మనకి కొంత స్థానాలను రావడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేటువంటి ఒక వ్యూహాత్మం. అదేవిధంగా చూసుకుంటే మన తిరుమలలో రాబోతున్నాడని చెప్పి కావచ్చు, అటు వినాయక చవితి పూజలు కావచ్చు, అదేవిధంగా చూస్తుంటే అసెంబ్లీకి అతి తొందరలో రాబోతున్నాడని కావచ్చు, ఇవన్నీ కూడా జగన్ మార్చిన అంటే వ్యూహం మార్చిన జగన్ లాగా మనం చూసుకోవచ్చు. సో నిజంగా ఎన్ని మార్చినా సరే ఖచ్చితంగా చెప్పుకోవాలంటే గతంలో పార్టీని మార్చాడు, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ అన్నాడు. అదేవిధంగా చూసుకుంటే తండ్రి చనిపోయినటువంటి టైంలో తన ఒక వ్యూహం మార్చాడు, ఖచ్చితంగా సంతక సేకరణ చేసి అక్కడ కాంగ్రెస్లో సీఎం అవ్వాలనుకున్నాడు, అది అవ్వలేదు. కానీ రిటర్న్లో కేసులు పెట్టించుకున్నాడు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత తల్లిని చెల్లిని ప్రచారం చేయించాడు. తర్వాత ఎప్పుడైతే తను పదవి రాగానే సీఎం రాగానే పూర్తిగా గౌరవ అధ్యక్షురాలుగా తల్లిని మార్చేశాడు. ఓ పక్కన చెల్లి తను పాదయాత్ర చేస్తూ 3000 కిలోమీటర్లు తిరిగితే చెల్లి చేసినటువంటి ఒక కష్టాన్ని కూడా మార్చేసి తను పూర్తిగా ఏవైతే ఉన్నాయో ద్రోహం చేశాడు. అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్తో దాదాపు 30,000 పైచిలకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి ఒక ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారమే 30,000 మందికి సంబంధించిన మహిళల తాలిబొట్లు తెంపేశాడు, మార్చేశాడు. ఆ వ్యూహం కూడా మార్చాడు. సో ఎన్ని వ్యూహాలు మార్చిన తర్వాత ఇప్పుడు ఈ వ్యూహం మారిస్తే జగన్కి కలిసి వస్తుందా? నిజంగా 175 జిల్లాలు ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నటువంటి జిల్లాలలో ఖచ్చితంగా జగన్ ప్రభావం కల్పిస్తుందా అంటే ఇక్కడ చిన్న లాజిక్ చెప్పాలి. ఏంటి అంటే 175 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మారి ఒక 200 పైచిలకు కాబోతున్నటువంటి ఒక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా బయట రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఒక జిల్లాలు కావు. అవి 175 జిల్లాలోనే ఇంకొంత భాగాలు అంటే అవి చిన్న ముక్కల కింద తయారవుతున్నాయి. అవేవి బయట నుంచి వచ్చేవి కాదు. కాబట్టి గతం నుంచే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు, లోకేష్ గారు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు. కాబట్టి అక్కడ కూడా కూటమి ప్రభావం ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ వైసీపీ ప్రభావం ఏది ఉండదని చెప్పైతే ఏపీ ప్రజలైతే భావిస్తున్నారు. కానీ
జగన్ వ్యూహం మార్చాడు అనగానే ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చెప్పుకోవాలి. మొత్తానికి పెరుగుతున్నటువంటి నియోజకవర్గాలలో జగన్ ఈ యొక్క వ్యూహం మార్చినటువంటి యొక్క ఫలితాలు ఏముంటాయి ఏంటి, నిజంగా మీ జిల్లాలు కూడా మారబోతున్నాయి కాబట్టి మీ జిల్లాలో జగన్కి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, వ్యూహం మారిస్తే ఏమన్నా సరే చేంజెస్ ఉంటాయా లేదా, అంటే అది 11 కన్నా మించుతాయా లేదా 11 కన్నా తగ్గుతాయా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.